ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ప్రీవియస్ వీడియోస్లలో చూశారు కదా, నేను బాగా చెప్తున్నానా? నాకు మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, దేవునితో మనం ఎలా నడుచుకోవాలి, దేవుని యొక్క వాగ్దానము మనకి ఏమొచ్చిందో తెలుసుకుందాం. సరేనా? ఎంతమంది తెలుసుకోవడానికి ఆతృతగా ఉన్నారు? అందరి దగ్గర దేవుని గ్రంథం ఉందా? అందరు తెరిచారా? ఈ దినము దేవుడు నాకు ఏం వాగ్దానము అంటే, చర్చిలో పండుగలు అప్పుడు ఇస్తారు కదా, అప్పుడు దేవుని వాగ్దానము నాకు ఏమొచ్చిందో తెలుసుకుందామా? అందరు ఎంతమంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా? నాకు ఏదైనా మిస్టేక్ అయితే నన్ను క్షమించండి. నా వల్ల అయినంత వరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు నాకు చెప్పండి, అక్క ఇది మిస్టేక్ అయిందని నేను తెలుసుకుంటాను. సరేనా? అందరు చెప్తారని ఆశిస్తున్నాను. అందరు నా వీడియోస్ చూస్తున్నారు, లాంగ్ వీడియోస్ అని ఆశిస్తున్నాను. అందరు వినండి. ఇదిగో నా దేవుని వాక్యం వచ్చింది, నేను చదువుతున్నా, వినండి. నువ్వు ఏ కార్యములు చేసినా దేవుడు నీ ఎల్లకాలం దేవుడు నీ వెనకనే ఉండెదను అంట. అంటే దీనివల్ల మీకు ఏం అర్థమైంది? ఎల్లకాలం దేవుడు మనము ఏ పని చేసినా మన తోడు ఉంటాడంట. అవునా కాదా? మనం ఏం చేసినా మన తల్లిదండ్రులు మన దగ్గర ఉంటారా? ఉంటారు కదా. ఏ తప్పు జరిగినా అమ్మ ఇలా చేయొద్దు, నాన్న ఇలా చేయొద్దు అని ఉద్యోగించి చెప్తారు. అవునా కదా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నీ తప్పు వెనక, నీ మంచి వెనక కూడా నేను ఉన్నాను. తప్పు చేస్తే దేవుడు ఉన్నాడని భయపడండి, మంచి చేస్తే దేవుడు మనకు మంచి కార్యాలు చేస్తాడని సంతోషించండి. సరేనా? ఎవరు తప్పు చేయొద్దు. తెలుసో తెలియక ఏదైనా తప్పు జరిగితే, దేవుడా నన్ను క్షమించు, నేను ఎన్నో పనులు చేశాను, దీనివల్ల నాకు విముక్తి కలిగేటట్టు చేయి దేవుడా, యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనలో మహిమ చాలా కలిగిస్తాడు. తెలుసా? దేవునిలో ఉన్న అద్భుత కార్యాలు మీకు తెలియాలంటే మనం ప్రతిరోజు ఫస్ట్ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నాకనే మనకు దేవుని గురించి అంత అర్థమవుతుంది. మనం పొద్దున్న లేచి ఆకలి అయితే తింటాం కదా, తిన్నప్పుడు మనకి తృప్తి కలుగుతుంది, మన కడుపు నిండినట్టు అనిపిస్తుంది. అదే ప్రార్థన చేసుకున్నప్పుడు ఎట్లాంటి మహిమ ఉంటుందో మీకు మొదటిగా పొద్దున ఫస్ట్ మనము బెడ్ మీద నుంచి దిగేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకొని ఆ రోజు మొత్తం మనకి ఎలా గడుస్తుందో వినాలి. అవునా? చూసుకొని ఈరోజు ప్రార్థన చేశాను కదా, అందుకే ఇంత సంతోషంగా ఉన్నానని ఆ రోజు అర్థమవుతుంది మనకు. అవునా కాదా? అందుకే అందరూ ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ఫ్రెండ్స్. దేవుని నమ్మండి. అందరూ దేవుని గురించి అర్థం చేసుకుంటారు అని చెప్పి చిన్నగా రోజు కొంచెం నా వల్ల అయినంత నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అవునా కాదా? నా వల్ల అయినంతనే నేను మీకు చెప్తే మీరు మారే వాళ్ళు మారుతారు. అవునా కదా? మీరు మారుతారని నేను ఆశిస్తున్నాను. మరియు రేపు ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాను. నాకు ఇలానే సపోర్ట్ చేయండి. మరి అందరూ ఫాలో చేసుకోండి. సరేనా? త్వరగా అన్ని వీడియోస్లో మీ ముందుకు వస్తాయి ఇంకా. సరేనా? బాయ్, టేక్ కేర్, సీ యూ ఆల్ లేటర్. రేపు దేవుని చిత్తం ఉంటే మళ్ళీ మీ ముందుకి వస్తుంది మీ ప్రీతి. ఓకే, బాయ్, సీ యూ ఆల్.